ఏపీ అసెంబ్లీ సమావేశాలను ఇప్పుడు లైవ్లో చూద్దాం. అది ఏ రకంగా వెళ్తుందో సభకు మనం ఏ సమాధానం చెప్తున్నామో ప్రజలకు మనం ఏ సమాధానం చెప్తున్నామో అర్థం కావట్లేదు అధ్యక్ష. దాన్ని ఎత్తి చూపించినందుకు ఈరోజు నా పర్సనల్గా నా కుటుంబానికి ఈరోజు ఏం సమాధానం చెప్పుకోవాలి నాకు అర్థం కావట్లేని పరిస్థితి ఏర్పడుతుంది అధ్యక్ష. నన్ను నేనే కాపాడుకోకపోతే రేపు పొద్దున ప్రజలనేం కాపాడుతాను నేను. ఈ విషయంలో దయచేసి మీరు ఆ ఒక్క విషయంలో నేను మాకు దయతలిచి నాకు ఏ విధంగా న్యాయం చేస్తారో ఒక దళిత ఎమ్మెల్యేగా అడుగుతున్నాను అధ్యక్ష, ఒక మహిళగా అడుగుతున్నాను, చాలా బాధపడి అడుగుతున్నాను అధ్యక్ష. ఈరోజు సభలో ఈ విషయం ప్రస్తావించడానికి నాకు 2 రోజులు పట్టింది అధ్యక్ష. ఎలా ప్రస్తావించాలో కూడా తెలియని పరిస్థితుల్లో నేను 2 రోజులు బాధపడతా ఇంట్లో కూర్చున్నా. బట్ ఇలాంటి పరిస్థితి వేరే మహిళకి రాకూడదు, వేరే సభ్యులకి ఎవరికి రాకూడదనే ఉద్దేశంతో ఈరోజు ఇచ్చాను అధ్యక్ష. ఈరోజు 1 సంవత్సరం పాటు సస్పెన్షన్ చాలా ఎక్కువ అని మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి సభ్యురాల్ని పక్కన పెట్టుకొని రేపు పొద్దున ప్రజల్లోకి నువ్వు ఎలా వెళ్తావు అడుగుతున్నాను అధ్యక్ష. దీని మీద మీరు మాత్రం ప్రజలకు ఏదైతే ప్రజల అభ్యర్థానికి అనుగుణంగా చేయండి అధ్యక్ష. ఈ విషయంలో నేను చాలా ఇబ్బంది పడే పరిస్థితి అధ్యక్ష. రేపు పొద్దున్న రోడ్డు మీదకి వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఆవిడ మాట్లాడిన మాటలు నిజంగా చాలా బాధాకరమైనవి. ఇటువంటి మనిషిన ఈరోజు నువ్వు అటువంటి మనిషిని అడ్డు పెట్టుకొని ఈరోజు అగ్రవర్ణాల మహిళలతో మమ్మల్ని తిట్టించిందే కాకుండా ఆవిడని అడ్డు పెట్టుకొని ఈరోజు ఆవిడ సస్పెన్షన్ గురించి సభా సమయాన్ని దుర్వినియోగం చేసుకుని 2 రోజులుగా సభకు రాలేకుండా ఉన్నారు. ఇటువంటి మహిళల గురించి అధ్యక్ష మీరు మాట్లాడుతుంది. ఇటువంటి మహిళల గురించి అధ్యక్ష 2 రోజుల పాటు సభను మీరు బాయ్కాట్ చేశారు. ఇటువంటి మహిళల గురించి సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడిన మాటలు ఒక దళితురాలిగా నాకు జరిగిన అవమానం రేపు పొద్దున్నకున్న మహిళలందరికీ జరుగుతుంది అధ్యక్ష. దీని మీద కఠినమైన చర్య తీసుకోకపోతే ఈ విషయంలో దయచేసి నేను అడుగుతున్నాను అధ్యక్ష. నాకు లాంటి జరిగిన అన్యాయం ఎవరికి జరగకూడదు, నాకు రక్షణ కల్పించాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. నా హక్కును కాపాడండి అధ్యక్ష. నేను ఇంకేం అడగట్లేదు అధ్యక్ష. సభలో ఒక ఎమ్మెల్యేగా ఒక ప్రజాప్రతినిధిగా నాకున్న హక్కును కాపాడండి. నేను ఎవరి మీద ఎప్పుడు ఎలిగేషన్ పెట్టలేదు, ఎవరి మీద ఎప్పుడు అబ్యూజింగ్ లాంగ్వేజ్ ఉపయోగించలేదు. నాకు నచ్చినట్టు నన్ను మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఊరికనే పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష. ఈ విషయంలో మీరు నాకు న్యాయం చేస్తారని మీ ద్వారా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష